ప్రపంచ స్టార్ ఫుట్బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత్కి వచ్చేశాడు. శనివారం తెల్లవారుజామున ఆయన కోల్కతా చేరుకున్నారు. 2022 ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన అర్జెంటీనా కెప్టెన్ గా ఉన్న మెస్సీ ఈసారి 3 రోజుల పాటు భారత్ లో పర్యటించనున్నారు. కోల్కతాలో మెస్సీ శనివారం మధ్యాహ్నం వరకు ఉంటారు. ఉదయం దాదాపు 9 గంటలకే ఆయన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మొదటగా ఒక ప్రత్యేక మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మెస్సీ పాల్గొన్నారు. ఉదయం 9:30 ఆ ప్రాంగణం మొత్తం ఉత్సాహంతో నిండిపోయింది. ఒక్కసారిగా మెస్సీ పేరు వినిపించగానే ఫ్యాన్స్ కళ్లలో ఆనందం కనిపించింది. మెస్సీ క్రేజ్ ఎంత స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదొక్క ఉదాహరణ సరిపోతుంది. తాజాగా పెళ్లైన ఓ యువజంట తమ జీవితంలో ఎంతో ప్రత్యేకమైన హనీమూన్ ట్రిప్ ను వాయిదా వేసుకుని మెస్సీని ప్రత్యక్షంగా చూడటానికి కోల్కతా వచ్చారు. హనీమూన్ తర్వాతైనా వెళ్తాం కానీ మెస్సీని ఇలా దగ్గర్నుంచి చూడటం జీవితంలో మళ్లీ రాదని ఆనందంగా చెప్పారు. तो वही हम लोग जब अनाउंस हुआ तभी हम लोग प्लान कर लिए थे कि हनीमून नहीं जाएंगे, यही अभी जो टॉप मोस्ट टिकट है वो लेके यही देखेंगे. तो दोनों पूरी तरह से संतुष्ट है कि नहीं देखना है मेसी को? एकदम. तो परिवार वाले कहीं ये नहीं ना आपत्ति किए कि कहीं? नहीं वो सब जानते हैं हम लोग कितना बड़ा मेसी का फैन है. तो वही है, इसीलिए सुबह आ गया एकदम. फर्स्ट एंट्री करना है, करके देखना है मेसी को. तो पूरी तरह से एक्साइटेड है. कहाँ से आप? ఈ క్రమంలోనే కోల్కతాలో ఏర్పాటు చేసిన తన 70 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని మెస్సీ ఆవిష్కరించారు. భద్రతా కారణాల వల్ల ఈ ఆవిష్కరణను వర్చువల్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉదయం 10:30 నుంచి 11:15 మధ్య జరిగింది. ఈ భారీ విగ్రహం కోల్కతాలోని అభిమానులకు ఒక ప్రత్యేక ఆకర్షణగా మారింది. అంతకు ముందు మెస్సీ సాల్ట్ లేక్ స్టేడియం చేరుకున్నారు. అక్కడ ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిశారు. అలాగే భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తో కూడా మెస్సీ భేటీ అయ్యారు. మెస్సీని దగ్గర్నుంచి చూడాలని, అతడి ఆటను వీక్షించాలని అభిమానులు ఎదురుచూశారు. ఇలాంటి సమయంలో ఆయన ఇలా వచ్చి అలా స్టేడియం నుంచి వెళ్లిపోయాడని పలువురు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియంలో 10 నిమిషాలు కూడా ఉండలేదని కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేసి తమ అసహనం వ్యక్తం చేశారు. శనివారం కోల్కతాలోని వివేకానంద యువభారతి సాల్ట్ లేక్ స్టేడియంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. Actually, if I had been in Messi's position, I would have done the same. Seeing the utter chaos, the management, the authorities, absolutely rubbish. All of the people that you see here, we all love football. Genuinely, we wanted to see Messi a glimpse, but it was a total scam. We want our money back, to be honest. And Mr. Shatadru Datta, who's the main person behind this event, he did a good job, but unfortunately the management was so bad. It is a black day for Kolkata. Kolkata is known for football and we love football, we love Argentina. But this experience is absolutely a scam. The people, if the ministers was there with their sons, daughter, everybody. The other people we could not see one. You can see, everyone is saying the same thing. This is absolutely not done. We are very hurt. My name is Rahul. Thank you. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక మధ్యాహ్నం దాదాపు 2 గంటలకు మెస్సీ హైదరాబాద్కు బయలుదేరతారు. ఆ తర్వాత ఆదివారం ముంబై, సోమవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలవడంతో మెస్సీ ఇండియా టూర్ ముగుస్తుంది.